స్వాగతం. A manual to self. టోటల్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్. ఎవల్యూషన్ అంటే ఓన్లీ డార్విన్ ఎవల్యూషన్, ఈ యానిమల్స్ నుండి ఎలా శాఖ ఉపశాఖలు జీవులు డెవలప్ అయ్యాయి అనే దానికి కన్ఫైన్ కావట్లేదు. బ్రాడ్ వ్యూ ఎంటైర్ యూనివర్స్ ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ గురించి ఒకసారి డీటెయిల్ గా ఒకసారి మళ్ళీ స్టడీ చేద్దాం. సో ఫస్ట్ అటామిక్ లెవెల్లో మ్యాటర్ ఫామ్ అయింది. అటామిక్ లెవెల్లో మ్యాటర్ ఫామ్ అయిన తర్వాత గ్రాడ్యువల్ గా మినరల్ లెవెల్ అంటే ఈ అటమ్స్ కలిసి మాలిక్యూల్స్ ఏర్పడ్డాయి అంటాం కదా, ఆ మాలిక్యూల్స్ ఏవైతే కాంపౌండ్స్ అంటామో సంయోగ పదార్థాలు అవి మినరల్స్ లెవెల్ ఎవల్యూషన్ లో. ఇక్కడ నుండి మినరల్స్ నుండి ప్రిమిటివ్ మెటీరియల్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఈ ప్రిమిటివ్ మెటీరియల్స్ సపోర్టింగ్ అనమాట, ఫ్యూచర్ లో లైఫ్ ఫార్మేషన్ కి సపోర్టింగ్ మెటీరియల్ అనమాట. అండ్ ప్లాంట్స్ ఆరిజినేట్ అయ్యాయి. ఇదంతా ఆల్ ఆఫ్ సడన్ వన్ డే లో జరిగిన ఇన్సిడెంట్స్ కాదు. ఇట్ టేక్స్ సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఫ్రమ్ నథింగ్ ఐటమ్స్ ఫామ్ అయ్యాయి. అటామిక్ లెవెల్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఫామ్ అయిన తర్వాత వాటి నుండి మినరల్స్ ఫామ్ అయ్యాయి. మినరల్స్ నుండి ప్రిమిటివ్ మెటీరియల్ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యాయి. వాటి నుండి ప్లాంట్స్ ఫామ్ అయ్యాయి. అండ్ దెన్ యానిమల్స్ ఫామ్ అయ్యాయి. అండ్ యానిమల్స్ హ్యూమన్ ఫామ్ కింద ఎవల్యూట్ అవుతున్నాయి, బట్ డెమోనిక్ స్టేట్ లో ఉన్నాయి. అందుకని మనం యానిమలిస్టిక్ అని చెప్పచ్చు, లేదా డెమోనిక్ అనొచ్చు. నెక్స్ట్ హ్యూమనిస్టిక్ స్టేజ్. అండ్ ఫైనల్లీ ఫ్యూచర్ అందరూ రీచ్ అయ్యేది డివైన్ స్టేజ్. బట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇది టోటల్ ఎవల్యూషన్ ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్ లో కాన్షియస్ పరంగా తీసుకుంటే ఫస్ట్ కాన్షియస్ లేటెంట్ కాన్షియస్నెస్ అని చెప్పచ్చు. ఈ యానిమల్ ఐటమ్స్ ఫామ్ అవుతున్నప్పుడు, నాట్ యానిమల్స్, ఐటమిక్ లెవెల్లో లేటెంట్ కాన్షియస్నెస్ ఒక లేటెంట్ థింగ్. అంటే లోపల ఉంటుంది నిగూఢంగా, కానీ బయటికి ఎక్స్ప్రెషన్ కాదు కాబట్టి కాన్షియస్ వాటికి లేనట్టుగా అనిపిస్తాం. ఇప్పుడు ఈ ఎర్త్ ఒక మెటీరియల్ నుండే హ్యూమన్స్, యానిమల్స్, ప్లాంట్స్ ఇవన్నీ ఫామ్ అయ్యాయి. హ్యూమన్స్ కి కాన్షియస్నెస్ ఉందనుకుంటున్నాం, కానీ ఏ మెటీరియల్ తో ఫామ్ అయిందో ఆ మెటీరియల్ కాన్షియస్ లేదు అని అనుకోవటానికి పొరపాటు. అంటే పంచదార ఒక పట్టిక క్రిస్టల్ రూపానికి స్వీట్నెస్ ఉంది, కానీ పంచదారలో ఉండే చిన్న అణువుకి లేదు అన్నట్టుగా ఉంది. సో నౌ సింపుల్ కాన్షియస్నెస్ ఆర్ యానిమల్ కాన్షియస్నెస్. సింపుల్ కాన్షియస్నెస్ అంటే ఏంటంటే పరిసరాల గురించి అవేర్నెస్ ఉండటం. కాన్షియస్నెస్ అనేదేమో నిరంతరంగా ఉండేది, అవేర్నెస్ అనేది మటుకు ఫ్లక్చువేట్ అయ్యేది. అవేర్నెస్ పెరుగుతుంటే తగ్గుతుంది, అవేర్నెస్ పెరుగుతుంటే తగ్గుతుంటుంది. బట్ కాన్షియస్నెస్ ఆల్వేస్ విల్ బి దేర్. సో పరిసరాల గురించి ఉన్నదాన్ని సింపుల్ కాన్షియస్నెస్ అంటాం. సో ప్లాంట్స్ కి ఈ సింపుల్ కాన్షియస్నెస్ ఉంటుంది, యానిమల్ కి కొంచెం సింపుల్ కాన్షియస్నెస్ హై లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ హ్యూమన్స్ కి వచ్చేప్పటికి సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే వాళ్ళు పరిసరాల గురించి తెలుసుకుంటుంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ లోపల మైండ్ లో జరుగుతున్న విషయాలు కూడా తెలుసుకుంటుంటారు. మన ఒపీనియన్ మనకు తెలుసు కదా, మన థాట్ మనకు తెలుసు కదా, మన ఎక్స్పెక్టేషన్ మనకు తెలుసు కదా, మన డిజైర్ మనకు తెలుసు కదా, మన అజంప్షన్ మనకు తెలుసు కదా, సో మన ఫియర్ మనకు తెలుసు కదా, మన ఎమోషన్ స్టేట్ మనకు తెలుసు కదా. సో ఇవన్నీ ఏంటి అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అనమాట. సింపుల్ కాన్షియస్నెస్ అనేది ఆబ్జెక్టివ్ పర్సెప్షన్ రిలేటెడ్ది, సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది సబ్జెక్టివ్ పర్సెప్షన్ కి రిలేటెడ్ది. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏం చెప్పుకోవచ్చు అంటే కాస్మిక్ కాన్షియస్నెస్. ఇక్కడ
నీ పర్పస్, you as a whole you are a integral part of the whole అన్నట్టుగా ఈ ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచం ఏదో దానికి నువ్వు ఇంటిగ్రల్ పార్ట్ అనే విషయం నీ కాన్షియస్నెస్ లో ఉంటుంది. అక్కడ నీకు యాక్చువల్గా రియల్ పర్పస్ కూడా నీకు అక్కడే అర్థమవుతుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్ లో అర్థం కాదు, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్ తో నువ్వు పర్పస్ తెలుసుకోవాలనుకోవడం అనేది సాధ్యపడే విషయం కాదు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సూపర్ కాస్మిక్ కాన్షియస్నెస్, ఇది నెక్స్ట్ లెవెల్ది. ఆ నెక్స్ట్ లెవెల్ కాన్షియస్నెస్ తీసుకుంటే గెలాక్సియల్ కాన్షియస్నెస్. సో వన్ గెలాక్సీ యొక్క ఫంక్షనింగ్ టోటల్. నెక్స్ట్ సూపర్ గెలాక్సియల్ కాన్షియస్నెస్. ఈ యాక్చువల్గా ఈ బియాండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ వీటి గురించి ఏం చెప్పుకున్నా మనకి తెలియని విషయం గురించి ఏదో తెలిసినట్టుగా చెప్పుకోవటం అవుతుంది. అందుకని వీటి గురించి ఎక్కువ ఆలోచించదు. బట్ ఇది డిఫరెంట్ లెవెల్స్ అనమాట. పరిసరాల గురించి తెలుసుకోవటం, నీలో నువ్వు తెలుసుకోవటం, నువ్వున్న ప్రపంచం గురించి తెలుసుకోవటం, నువ్వు ఏదైతే గ్రహం మీద ఉన్నావో దాని యొక్క కంప్లీట్ కాన్షియస్నెస్, ఏ సూర్య కుటుంబానికి సంబంధించిన వాడివో దానికి కంప్లీట్ కాన్షియస్నెస్, నువ్వు ఏ గెలాక్సీలో భాగమో అంతర్భాగమో దానికి కాన్షియస్నెస్, ఇలాగ ఈ గెలాక్సీస్ అన్ని ఉన్న యూనివర్స్ ఏదైతే ఉందో ఎగ్జిస్టెన్స్ దాని యొక్క కాన్షియస్నెస్, ఇలా కాన్షియస్నెస్ లెవెల్ పెరుగుతుంటుంది. కాన్షియస్నెస్ లెవెల్. అండ్ ఫైనల్లీ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. ఈ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ఏంటంటే సత్యానికి రిలేటెడ్, సత్యం, ట్రూత్. అప్పుడు అబ్సల్యూట్ ట్రూత్ అనమాట. అదే 10 యూనిట్స్ లెవెల్లో తీసుకుంటుంటే ఇనిషియల్ గా -10 యూనిట్స్. ఎందుకంటే మనం డెమోనిక్ గా ఉంటాం. డెమోనిక్ గా వన్స్ హ్యూమన్ ఫామ్ అయిన తర్వాత యానిమలిస్టిక్ నేచర్ తో ఉంటాడు. -4 10 యూనిట్స్ ఉన్నాయంటే కంప్లీట్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఫర్ యానిమల్ అండ్ హ్యూమన్ అనమాట. అలాంటిది అంటే కళ్ళు ముక్కు చెవులు మనిషిలా కనబడుతున్నాడు కదా యానిమల్ కాదనుకోదు. బట్ కానీ బై నేచర్ వాడు యానిమలిస్టిక్ ఉంటుంది. వాడికంటే కొంత బెటరు -2 10 యూనిట్స్ అక్యుములేట్ అయిన హ్యూమను. ఇది కూడా డెమోనిక్ గానే ఉంటాడు, యానిమలిస్టిక్ అని చెప్పచ్చు. బట్ 4 10 యూనిట్స్ మైనస్ యూనిట్స్ తో పోల్చుకున్న హ్యూమన్ తో పోల్చుకుంటే వీడు కొంచెం బెటర్ లా కనబడతాడు. నెక్స్ట్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ. సో ఇక్కడ ఎప్పుడైతే నువ్వు యోగిక్ ప్రాక్టీసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నావో, అసలు ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ అనే క్వశ్చన్ వచ్చిందో, అసలు ఏంటి దీని గురించి తెలుసుకోవాలని ఒక హంచ్ క్రియేట్ అయిందో, నువ్వు థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావో, డ్రిఫ్ట్ వాచింగ్ చేస్తున్నావో, నీ థాట్ ప్యాటర్న్స్ నువ్వు గుర్తుపడుతున్నావో, ఆ టైంలో రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటే, రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటే సపోజ్ ఏ కోడెడ్ ఇన్ఫర్మేషన్ లోపలికి వచ్చినా డీకోడ్ అవుతుంది. ఈ డీకోడ్ అవుతున్నప్పుడు ఆ సెంటర్స్ బట్టి, ఆ సెంటర్స్ యొక్క నేచర్ బట్టి, వాటి స్వభావం బట్టి, వాటి రేషియో బట్టి, నీ యొక్క వాసనాస్ బట్టి ఒక్కొక్కటి సర్టన్ ఇంటెన్సిటీ గెయిన్ చేసుకుంటాయి. దాని నుండి వచ్చే థాట్ వీటి యొక్క రిజల్టెంట్ ఇంటెన్సిటీతో వాటి థాట్ బయటకు వస్తుంది. ఆ థాట్ యొక్క రిజల్టెంట్ ఇంటెన్సిటీ అనమాట. ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీ మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇది బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ అనమాట మనకి. తర్వాత నువ్వు రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు అనే దాని మీద ఆధారపడుతుంటుంది. నెక్స్ట్ లైఫ్ లో అది నీ చాయిసా లేదా ఒక కంపల్సివ్ గా ఒక సిస్టమ్, ఒక రూల్స్ ప్రకారంగా జరిగిపోతుంది. కాన్షియస్ ప్రాసెస్ అవుతుందా నీ లైఫ్ ఎవాల్యుయేషన్ అనేది, లేదా కంపల్సివ్ ప్రాసెస్ అవుతుందా అనేది దాని మీద ఆధారపడుతుంది. ఈ టోటల్ పాయింట్ ఆఫ్ యోగిక్ సైన్సెస్ ఈజ్ టు ఎక్వైర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్లస్ విత్ అప్రోప్రియేట్ రేషియో. సో +2 10 యూనిట్స్ ఫస్ట్ స్టేజ్. ఇక్కడ జెన్ రన్ అవుతున్నప్పుడు 4 10 యూనిట్స్, 2 10 యూనిట్ 4 10 యూనిట్స్కి వచ్చావంటే సిసిఎస్ కి రీచ్ అయిపోయినట్టు నువ్వు. సిసిఎస్ అంటే క్రిటికల్ సర్టెన్ స్టేజ్. ఇక్కడ నుండి ఆటోమేటిక్ జర్నీ ఉంటుంది ఒక రకంగా. బట్ అలా అని యమ నియమ ఆసన ప్రాణాయామ ఆపేయమని కాదు. ఒకటో క్లాస్ పాస్ అయిపోయిన ఒకటో క్లాస్ పుస్తకాలు చదవక్కర్లేదు అన్నట్టుగా ఉండదు ఇక్కడ. సో ప్రాక్టీసెస్ మటుకు కంటిన్యూ అవుతుంటాయి. ఈ ఈ స్టేజ్ +4 స్టేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ స్టేజ్ లో ప్రత్యాహార స్టార్ట్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ 5:2:1 ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్ యొక్క రేషియో 5:2:2:1 ఇది ఎసెన్షియల్. అదర్వైజ్ ఇక్కడ నీ యొక్క ఎవల్యూషన్ బ్లాక్ అయిపోతుంది. 4 10 యూనిట్స్ తర్వాత ఇంకా యాడ్స్ బాబు.
ప్లస్ 4 జెన్ యూనిట్స్ ప్రత్యాహార స్టేజ్ లో యాడ్ అవుతాయి. ఇక్కడ ఈ ప్రపోర్షన్ ఉన్నవాడు ఈ రేట్ లోకి వెళ్తాడు. సక్సెస్ ఇస్ డిఫరెంట్. ప్లస్ 4 యూనిట్స్ వాడు సక్సెస్ అవ్వచ్చు, ప్లస్ 2 జెన్ యూనిట్స్ వాడు జీవితంలో సక్సెస్ అవ్వచ్చు, -2 జెన్ యూనిట్స్ కూడా సక్సెస్ అవ్వచ్చు. వీడింత చెడ్డవాడు, వీడికి ఎలాగ వచ్చింది, భగవంతుడు నిజంగా ఉంటే ఈ చెడ్డవాడికి ఇలా కలగజేస్తాడా, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి మనకి. వాటికి ఆన్సర్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. అదే ప్లస్ 6 జెన్ యూనిట్స్, ఇక్కడ నువ్వు ధారణ ధ్యాన సమాధికి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోతావు. అయితే సబీజ సమాధి స్టేజే ఉంటుంది. ఎప్పుడైతే ప్లస్ 8 యూనిట్స్ 10 యూనిట్స్ కానీ అక్యుములేట్ చేస్తావో అప్పుడు నిర్బీజ సమాధి స్థితిలో కూడా నువ్వు వెళ్ళగలుగుతావు. ఇక్కడ నుండి రేపు చెప్పుకుందాం.